హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చికెన్తోనే ఒక్కసారి చేసి చూడండి. ఒక్కసారి వాసన చూసినా చాలండి, అంత బాగుందండి ఇది. అదేమిటంటే ఇది మన హైదరాబాద్ స్టైల్లో చేశానండి. సూపర్ టేస్టీగా ఉందండి. ఇది గ్రీన్ చికెన్ ఫ్రై అండి. చాలా రుచిగా ఉంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలంటే మిక్సీ జారీలోకి కొంత కొత్తిమీర తీసుకోవాలండి. అంటే ఒక పిడికెడు, కొంచెం కాడలు ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఆ తర్వాత పుదీనా కూడా కొంత తీసుకోవాలండి, ఓకేనా. అది కూడా పిడికెడు తీసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకునేసి దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం ముక్కలు, 1 ఇంచు అల్లాన్ని మీద పొట్టు తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డని తోలు తీసి దాంట్లో వేయాలండి. ఆ తర్వాత ఒక 9-10 జీడిపప్పులు దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే చెక్క, లవంగ, యాలకులు ఈ 3 కలిపి దాంట్లో వేసి కొద్దిగా మిరియాలు వేసుకుందామండి. వేసిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు, అంటే ఒక 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అంత మందం సరిపోద్దండి, ఓకేనా. ఇవన్నీ వేసిన తర్వాత ఆ పెరుగు కప్పులో కొద్దిగా నీళ్లు పోసి అలా వేసుకుంటే అదే నీళ్ళు సరిపోతాయండి. ఇంకా దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే పెరిగేసాం కదా. సూపర్గా ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చేస్తుందండి పేస్టు. ఈ విధంగా మనం మెత్తగా వేసిన తర్వాత దీన్ని కాస్తలా పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం తీసుకొచ్చిన చికెన్ని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆ బౌల్లో వేసుకోవాలండి. కానీ చికెన్ని కడిగేటప్పుడు మాత్రం బాగా శుభ్రంగా నీసు వాసన పోయేదాకా కడుక్కోవాలండి. ఆ తర్వాత నీసు వాసన నీళ్లు కూడా పోయే విధంగా వడగట్టిన తర్వాత ఇందులో వేసుకునేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. వేశాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను వేశాక ఇప్పుడు చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకునేసి నిమ్మ చెక్కని ఒకదాన్ని సగం, అంటే నిమ్మకాయలో సగం ఒక దబ్బని దాంట్లో పిండుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది సింపుల్గా మిక్స్ అవుద్దండి, ఎందుకంటే ఇది లూజుగా మనం పేస్ట్ వేసాం కదా, ఇది సింపుల్గా మిక్స్ అవుద్ది. కానీ దీన్ని మనం ఊరబెట్టేదాన్ని బట్టే రుచి వస్తుందండి, ఓకేనా. ఈ విధంగా కొంచెం ముక్కలు పీల్చుకునే విధంగా పిసికి ఆ టైప్లో మనం దీన్ని ఒక అరగంట సేపు తగ్గకుండా ఊరబెట్టాలండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె వేయాలండి. వేసాక దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి దాంట్లో ఒక ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, నేను పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. చిన్న అయితే 2గా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను పెద్ద సైజు తీసుకున్నాను. పాతగడ్డ అండి, ఇది తీయగా చాలా రుచిగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఈ టైప్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా రావాలండి. ఇలా వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం అర్ధగంట సేపు ఊరబెట్టిన ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. చికెన్ మాత్రం ఖచ్చితంగా అంతసేపు ఊరబెట్టండి, దీని రుచి మాత్రం అంత బాగుంటుందండి, ఓకేనా. అంటే మనం చేసే విధానాన్ని బట్టే రుచి చాలా బాగుంటుంది. అందుకోసమనే ఈ విధంగా చేసుకోవాలండి. కొద్దిగా ఇలా కిందకి మీదకి తిరిగేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 10-12 నిమిషాల సేపు కొంచెం మంట మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఉడకనియ్యాలండి బాగా. ఈ ఆయిల్లో ఈ చికెన్ బాగా ఇలా ఉడికిందంటే, అంటే ఇందులోకి నుంచి నీళ్లు రిలీజ్ అయ్యి మళ్ళీ నీళ్ళన్నీ ఇనికిపోవాలా, ఆ టైప్లో దీన్ని ఉడకనివ్వాలండి, ఓకేనా. ఇప్పుడు చూద్దామా ఎలా ఉడికిందన్నది. ఒక ముక్క తీసుకునేసి ఉట్టిగా అలా అనంగానే ఈ విధంగా తునిగిపోద్దండి, చాలా బాగా ఉడుకుతుంది, ఓకేనా. ఈ విధంగా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం మీదకించి కొంచెం కరివేపాకు వేసుకుందామంటే 4 రెమ్మలు. ఆ ఫ్లేవర్తో కూడా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీరను కూడా అలా చల్లేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇదేనండి హైదరాబాద్ స్టైల్లో మనం చేసుకునేసే గ్రీన్ చికెన్ ఫ్రై అండి. భలే టేస్టీగా ఉంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా ఈ విధంగానే చేసుకొని తింటారండి. దీని స్మెల్ కూడా భలేగా ఉందండి. ఆ వాసన ఒక్కసారి పీల్చిన ఆ వాసనకే కడుపు నిండా అన్నం తినచ్చండి, అంత బాగుంది. ఈ విధంగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని కడుపు నిండా అన్నం తినచ్చండి, ఎవ్వరూ మిస్ కావద్దు. మరొక వీడియోలో కలుద్దామా.